ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. స్తుతికి కారణభూతుడు అయిన పరిశుద్ధుడా, మహోన్నతుడా, సర్వశక్తి గల దేవ, సర్వాధికారి, నీ ఘనమైన పాదములకు స్తుతులు స్తోత్రములు నాయన. ఈ రాత్రికాల సమయంలో ప్రభా, మీరు మాకిచ్చిన ఈ శ్రేష్టమైన సమయం బట్టి మీ స్తోత్రాలు చెల్లిస్తున్నాం. మీ బలిష్టమైన రెక్కల నీడిలో ప్రభా మమ్మల్ని సజీవులుగా ఉంచినందుకై మీ స్తోత్రం చెల్లిస్తున్నాం. మీరు ఇచ్చిన ఆయుష్ని, ఆరోగ్యాన్ని బట్టి ప్రభా మీ ఘనమైన పాదములకు కోటాను కోట్ల వందనాలు, స్తోత్రములు చెల్లిస్తున్నాం. మా గొప్ప కాపరి అయిన దేవానికి స్తోత్రములు చెల్లిస్తున్నాం. అయ్యా, మీరు చేసిన మేలులకై, ఉపకారములకై మిమ్మల్ని స్తుతిస్తున్నాను ప్రభువా. ఇదిగో నాయన, ఈ రాత్రికాల సమయంలో ప్రభా, ఇదిగో నాయన యూట్యూబ్ ఛానల్ ద్వారా నాయన, ఇదిగో మీ బిడ్డలు ప్రభా మీ వాక్యాన్ని వినుచుండగా తండ్రి, అయ్యా ప్రతి ఒక్కరి హృదయాలను కదిలించండి నాయన, ప్రతి ఒక్కరితో మాట్లాడండి ప్రభా. ఇదిగో నాయన, చివరి దినాలు, అంత్య దినాలు నాయన, అపాయకరమైన పరిస్థితుల్లో నాయన, అయ్యా మా జీవిత యాత్ర కొనసాగుచుండగా తండ్రి, మీ సన్నిధి మాతో ఉంచండి నాయన. అయ్యా, మీరు మాతో ఉండి నడిపించండి ప్రభా. మీరు రాకడ కొరకు సిద్ధము చేయండి ప్రభా. ఇదిగో నాయన, వాక్యము నాయన మా హృదయంలో ఫలింపు చేయండి నాయన, ఫలభరితముగా మార్చండి ప్రభా. మీ రెక్కల చాటును మమ్మల్ని భద్రపరిచి నాయన, ఇదిగో తండ్రి, ఈ చివరి దినాలలో ప్రభా అపాయకరమైన కాలంలో మేము జీవిస్తున్నామయ్యా. అయ్యా అయ్యా అయ్యా, మీ కృప మాతో ఉంచండి నాయన. అయ్యా, ఇదిగో నాయన, యూట్యూబ్ ఛానల్ ద్వారా అయ్యా అయ్యా మీ వాక్యము అయ్యా వింటున్న ప్రతి బిడ్డను ప్రభా మీ దయగలిగిన హస్తముల చాటున దాచండి ప్రభా. అయా మంచి ఆలోచన, జ్ఞానమును, బుద్ధిని, వివేచన అయా మా ప్రియులకు మీరు ప్రసాదించమని ప్రార్థిస్తున్నాం దేవా. అంత్య దినాలలో, అపాయకరమైన కాలంలో ప్రభా మా జీవితాన్ని కొనసాగింప చేసుకొనిచుండగా తండ్రి, అయా మీరు మమ్మల్ని నడిపించండి ప్రభా. అయా, యథార్థమైన భక్తి కలిగి, పరిశుద్ధత కలిగి, నీ నామ ఘనత కొరకు, నీ రాజ్య వ్యాప్తి కొరకు ప్రభా మా జీవితాలు కొనసాగింప చేయమని ప్రార్థిస్తున్నాము నాయన. అనేక మంది కొరకు నాయన ప్రార్థించే మనస్సు ఇవ్వండి అయ్యా. అయ్యా, భక్తిహీనతలో నుండి మమ్మల్ని విడిపించయ్యా, యథార్థవంతులుగా చేయండి అయ్యా. అయ్యా, నీ కృపను వెంబడించే వారికి మమ్మల్ని నాయన సిద్ధము చేయండి ప్రభా. మీరు అక్కడ కొరకు నాయన అనేక మందిని ప్రభా అయ్యా మీరు సిద్ధము చేసి ప్రభా మధ్యాకాశానికి మీరు వచ్చి బూర ఊదినప్పుడు నాయన, ఆ బూర శబ్దము వినగలిగేటటువంటి పరిశుద్ధత, యోగ్యత, ధన్యత అయ్యా మీరు మా అందరికీ